చాలామంది రియల్ ఎస్టేట్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో, అన్నిటికి సొల్యూషను అంటే కోర్ట్‌లకెళ్తే ఇప్పుడు కాకపోయినా కొంతకాలానికైనా పోలీస్ స్టేషన్‌కెళ్ళినా ఓ ప్రాబ్లమ్ క్లియర్ అవుతుంది. కానీ రియల్ ఎస్టేట్‌లో అనేది సంవత్సరాల తరబడి జరుగుతుంది ప్రాసెస్సు. అది ఎప్పటికీ క్లియర్ అవ్వదు. ఒకసారి రియల్ ఎస్టేట్‌లో మోసపోతే జీవితాంతం ఇంకా మనీ వదులుకోవాల్సిందే తప్పించి. ఎందుకంటే వీళ్ళు మనీ లాస్ పోయారు, ఆ ప్రాపర్టీ లాస్ పోయారు, బయట పరువు పోతుంది, బయటకొచ్చి లేని పొజిషన్‌లో ఉన్నారు చాలామంది. కొన్ని వందల మంది అలా లోలోపల బాధపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో, వాళ్ళకి ఎలాంటి పరిష్కారం కూడా కనిపించట్లేదు. సో, అంత రియల్ ఎస్టేట్‌లో ప్రధానంగా మనం చేసే మిస్టేక్సే మనకు తగులుతున్నాయి. అవునండి. బేసిక్. ఎవరో మనకి వచ్చి మన నెత్తి మీద రుద్దట్లేదు. మనంతటికి మనమే ఎళ్లి ఆ ప్రాపర్టీ కొనుక్కొని మనమే నష్టపోతున్నాం. మరి ఇలాంటి వాళ్ళందరికి మీరేం చెప్తారు మేడం? ఇప్పటికైనా ఈ కేసుల గురించి మనం మాట్లాడుకుంటే ఒకసారి అసలు ఏం చెప్పాలనుకున్నారు మీరు? మన మనీ మనం సంపాదించుకోవటం ఎంత టైం పడుతుందో అది పోగొట్టుకోవడానికి జస్ట్ 1 అవర్ చాలు. యెస్, కరెక్ట్. ఓకే. సో, రియల్ ఎస్టేట్‌లో మనం ఏంటంటే ఏజెంట్స్‌ని నమ్ముకుంటాము. కొంతమంది కార్పొరేట్ ఏజెంట్స్‌ని, కొంతమంది ఇండివిడ్యువల్ ఏజెంట్స్‌ని నమ్ముతాం. అదేమవుతుందంటే వాళ్ళు సేల్ చేసేసుకున్నాక వాళ్ళు 3,00,000, 4,00,000, 5,00,000 వాటెవర్ ఇట్ ఈస్. వాళ్ళ కమిషన్ వాళ్ళొచ్చాక వాళ్ళు ఇంక బయ్యర్ గురించి పట్టించుకోరు. యెస్ మేడం. ఓకే. ఈ మన బయ్యర్స్ కూడా ఎలా ఉన్నారు అంటే దే డజంట్ వాళ్ళసలు మార్కెట్ అనాలిసిసే చెయ్యరండి. కొంతమంది ఏంటి తీసుకెళ్ళి 20 కిలోమీటర్, 30 కిలోమీటర్ దూరంలో కొనేసుకుంటారు ప్రాపర్టీస్. ఏదో అక్కడ అదొస్తది, ఇదొస్తది అని చెప్పేసి ఏదో ఒక గవర్నమెంట్‌లో ఏదో ఒక న్యూస్ వచ్చింటది. కానీ అది ఎంతవరకు నిజం అనేది షుడ్ మ్యాటర్స్. ఇప్పటికి మార్కెటింగ్ అదే జరుగుతుంది. ఇప్పటికి కూడా మార్కెటింగ్ అలానే జరుగుతుంది. సో, యాస్ ఎ బయ్యర్ మై ఇంట్యూషన్ ఏంటి? అది ఎప్పటికీ అప్రిషియేట్ అవుతది. అది అప్రిషియేట్ అవ్వాలంటే మెయిన్ కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి? చుట్టుపక్కల డెవలప్‌మెంట్స్. అక్కడ స్కూల్స్ వస్తాయా? హాస్పిటల్స్ వస్తదా? ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లైక్ రోడ్స్, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ సిస్టమ్ వస్తదా? అవన్నీ మనం చూసుకొని ఇన్వెస్ట్ చేయాలండి. ఎవరో చెప్తే ఇన్వెస్ట్ చేసే పరిస్థితులైతే ఇప్పుడైతే లేవు. కానీ ఒకప్పుడు బాగా ఉండింది. ఎందుకంటే బేసిక్‌లీ వాట్ హ్యాపెండ్ ఇన్ దట్ టైమ్ ఈస్ పొలాలు అమ్ముతారు. ఆ డబ్బులు ఏం చేయాలో అర్థం కాదు. ఇంకోటి సగం క్యాష్‌లో వస్తది. సో, ఆ క్యాష్‌ని కాపాడుకోలేరు. సో, ఇమ్మీడియేట్‌గా ఇన్వెస్ట్ చేసుకోవాలి. సో, ఇమ్మీడియేట్‌గా ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎవరో ఒక ఏజెంట్‌ని పట్టుకుంటారు. లేదంటే ఏదో ఒక ప్రాపర్టీని ఐడెంటిఫై చేస్తారు. అంటే వాళ్ళకి ఆ స్పాట్‌లో అయిపోవాలి. దేర్ ఆర్ ఫ్యూ డెస్పరేట్ బయర్స్. ఇప్పుడు నా దగ్గర రీసెంట్‌గా ఒక కపుల్ కేమ్ ఫర్ అంటే వాళ్ళు లీగల్ తీసుకుంటారు ఒపీనియన్. వాళ్ళు లాస్ట్ ఇయరే దే పిక్డ్ అప్ వన్ ప్రాపర్టీ ఇన్ ప్రెస్టీజ్. సో, వాళ్ళొచ్చారు. ఉస్మాన్ నగర్‌లో వేరే ఒక ప్రాపర్టీ తీసుకున్నారు. సో, ఐ టోల్డ్ దెమ్ మార్కెట్ చాలా డౌన్ అయితది ఇంకా. కొన్ని రోజులు వెయిట్ చేయండి. లేదు మేడం నాకు కొనాలి. ఎందుకంటే మా పిల్లలకి స్కూల్ అక్కడ దగ్గర చూసాం మేము. సో, మేము కొనేసుకుంటాము. యాక్చువల్లీ ఉస్మాన్ నగర్‌లో 6,500 అనేది ఇట్స్ ఈస్ టూ హై. నేను చెప్పాను కొన్ని రోజులు ఆగండి. ఎందుకంటే ఎవరో ప్రీ లాంచ్‌లో కొన్న వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు కొన్నారు. కొన్ని రోజులు ఆగండి. సెల్లర్ ఈస్ డెస్పరేట్ టు సెల్. మీరు ఒక 3, 4 మంత్స్ లాగండి. ఇంకో 200 తగ్గుతారు. ఇంకో 300 తగ్గుతారు. కానీ వీళ్ళ సైడ్ నుంచి ఎలా మూవ్ ఉందంటే, లేదు మేడం మాకు ప్రాపర్టీ బాగా నచ్చింది. మా పిల్లలకి స్కూల్ చాలా దగ్గరలో ఉంది. మేము కొనేసుకుంటాం. సో, దేర్ ఆర్ సమ్ డెస్పరేట్ బయర్స్. చలో వీళ్ళ ప్రాపర్టీలో ఏంటంటే వాళ్ళు రెడీ టు మూవ్ ఇన్ ప్రాపర్టీ కొన్నారు. కానీ ఇలాగనే కొంతమంది డెస్పరేషన్‌లో ఊరు బయటకెళ్ళి కొంటారు. ప్రీ లాంచ్‌లలో కొంటారు. ఓకే. అన్నీ అయిపోయినంక తర్వాత పేపర్‌లు పట్టుకొని రోడ్ మీద తిరుగుతారు. అండ్ దీస్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్, రియల్ ఎస్టేట్ కేసెస్ ఏంటంటే దే ఆర్ ఆల్ సివిల్ కేసెస్. పోలీస్ స్టేషన్‌లో తేలదది. కోర్ట్‌లలో తేలాలి అంటే ఇట్ విల్ టేక్ 7 ఇయర్స్ టు 15 ఇయర్స్. సో, నా ₹1,00,00,000 సంపాదించడానికి నాకు 15 ఇయర్స్ పట్టుంటది. ఆ 15 ఇయర్స్‌లో సంపాదించి నేను గంటలో పోగొట్టుకున్నాను. సో, 15 ఇయర్స్ తర్వాతైనా సరే క్లియర్ అవుతుందా? అది అవ్వదండి. ఎందుకంటే ప్రాపర్టీ అది అవ్వలేదనుకోండి, కన్‌స్ట్రక్షన్ అవ్వలేదనుకోండి, దేర్ ఇస్ నో జస్టిస్ ఫర్ దట్. అండ్ ఇంకోటి ఏంటంటే బిల్డర్స్ కూడా దే ఆర్ జస్ట్ అంటే దే ఆర్ వెరీ కేర్‌లెస్. అది డబ్బులు తీసుకున్నాం సెటిల్ చేయాలి అనేది వాళ్ళకి కూడా నో ఇంటెన్షన్. సో, అలాంటి కేసెస్ ఎప్పటికీ సాల్వ్ అవ్వదు.